భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న అరేబియన్ సముద్రపు శాఖ సర్కిరిక్ వివాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. సర్కిరిక్ విధానాన్ని పరీక్షించే దిశగా పాక్ అధ్యక్షుడితో ప్రధాని ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ప్రధాని కార్యాలయం ప్రకటనపై తీవ్రంగా స్పందించిన మోడీ సర్కిరిక్ ను పాక్కు ఇచ్చేందుకు సర్కారు ముమ్మాటికి సిద్ధమవుతుందని మరోసారి మండిపడ్డారు. గుజరాత్లో రెండో విడత ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ సర్కిరిక్ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. భారత ప్రభుత్వం సర్కిరిక్ ను పాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్లో పాక్ అధ్యక్షుడు జర్దారీ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ ఇచ్చిన విందులో సర్కిరిక్ అంశం ప్రస్తావనకు వచ్చిన విషయం నిజం కాదా అని మోడీ ప్రశ్నించారు. సర్కిరిక్ వివాదాన్ని పరిష్కరించే దిశగా పాక్ అధ్యక్షుడు జర్దారీతో ప్రధాని ఒక ఒప్పందానికి వచ్చారని మోడీ ఆరోపించారు. సర్కిరిక్ వివాదం పరిష్కారం అవుతుందని రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ కూడా గతంలో ఆశాభావం వ్యక్తం చేయడాన్ని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. సర్కిరిక్ వివాదం ఒక్క గుజరాత్ సమస్య కాదని యావత్ భారతావని భద్రతతో ఇది ముడిపడి ఉందని మోడీ వ్యాఖ్యానించారు. पाकिस्तान का स्वभाव है, जैसे वो अड़ंगे डाल करके कश्मीर मांग रहा है, जैसे सियाचिन मांग रहा है, जैसे पंजाब की भूमि मांग रहा है, उसी प्रकार से पाकिस्तान बिना कोई कारण, बिना कोई आधार ये सर्किल की जमीन मांगता रहता है और भारत सरकार ये सर्किल की जमीन देने जा रहा है और उसके कारण भारत की सुरक्षा के लिए खतरा पैदा होगा. हिंदुस्तान की सुरक्षा के साथ साथ गुजरात एक भयंकर संकट में जाके गिरेगा. అటు మోడీ ఆరోపణలపై ఇప్పటికే స్పందించిన ప్రధాని కార్యాలయం ఆయన వ్యాఖ్యల్ని ఖండించింది. పోలింగ్ ముందు రోజే ఈ లేఖను రాయడం వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంది. మోడీ ఆరోపణలు హాస్యాస్పదమైనవని ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ సముద్రపు చీలిక వివాదాస్పదంగా ఉంది. భారత్లో కచ్ ప్రాంతానికి, పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతానికి సర్కిరిక్ సరిహద్దులా ఉంటుంది. సర్కిరిక్ అంతా తమదే అని పాకిస్తాన్ ఎప్పటినుంచో వాదిస్తోంది.